మీరు ఇప్పటి వరకు ఎక్కడా ఎప్పుడు చూడని ఒకే దగ్గర 25 రకాలకు పైగా వెండి పుష్పాలండి. అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్, కలర్స్, డిజైన్స్‌తో అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. మరొక స్పెషల్ ఏంటంటే మీకు అవి హోల్‌సేల్ ప్రైస్‌కి ఇవ్వడం జరుగుతుంది. అయితే మన వైజాగ్‌లో ఈ షాప్ ఎక్కడుందో మీకు పరిచయం చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం లలిత సిల్వర్ హౌస్‌కైతే వచ్చేసాము. ఇది మనకి వైజాగ్‌లోని ఎంవీపీ కాలనీలో సెక్టర్ 3లో అయితే ఉందండి. వీళ్ళు మనకి ఎలాంటి మేకింగ్ చార్జ్ వేస్టేజ్ లేకుండా సిల్వర్ ఆ రోజు ఏ కాస్ట్ ఉందో అదే కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎంట్రన్స్ నుంచి ఇలా రాగానే మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. పైన మీకు లలిత జ్యువెలరీ హౌస్ అయితే ఉంది. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పూజకి అయితే నేను ఫ్లవర్స్ కలెక్షన్ కి అయితే వచ్చాను. పర్మనెంట్ ఎనామిల్ పెయింట్ తో ఉన్న ఫ్లవర్స్ అయితే నేను చూసాను అనమాట. అదైతే తీసుకోవడానికి వచ్చాను. ఈ వెండి పువ్వులు నేను ఇక్కడ అన్ని ఒక దగ్గర పెట్టించానండి. ఇందులో మీకు ఒక్కొక్కటి డిజైన్ చూపిస్తానన్నమాట. సైజెస్ చూపిస్తాను. వాటి గ్రామ్స్ కూడా కొన్ని చెప్తాను. ఇందులో వచ్చేసరికి మనకి ముందుగా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా! అమ్మవారికి కమలాలంటే చాలా ఇష్టం కదా! అది కూడా మనకి పర్మనెంట్ ఎనామిల్ పెయింట్‌లో వస్తుందన్నమాట. అంటే వాష్ చేసినా పోవు. కొన్ని ఎనామిల్ పెయింట్స్ అంటే వాష్ చేస్తుంటే పోతాయి. ఫస్ట్ వచ్చేసరికి కమల పూలు మనకి 3 గ్రామ్స్ నుంచి ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసరికి మనకి ఇవి సంపెంగ పూలండి. వీటిలో కూడా చాలా సైజెస్ ఉంటాయి. ఇవి కూడా చాలా మంది పూజలో వాడతారు. ఇవి మనకి సిల్వర్‌లో ఉంటాయి అండ్ గోల్డ్ కోటెడ్‌లో కూడా ఉంటాయన్నమాట. ఇవి ముద్ద పువ్వులన్నమాట. పెటల్స్ ఎక్కువొచ్చాయి 2 లేయర్స్‌లో. పుప్పొడి కూడా మనకి రెడ్ కలర్ పుప్పొడిలా వస్తుందన్నమాట. ఇవి సంపెంగ పూలు మీకు ఆల్రెడీ చూపించాను కదా! మీకు ఫస్ట్ లోటస్ ఫ్లవర్ అయితే చూపించాను కదా! అందులో బిగ్ సైజ్ అన్నమాట. మనకి ఇవి 5 గ్రామ్స్, 6 గ్రామ్స్ ఉంటాయి ఇలాగా. ఒక్కొక్కటి అంటే అన్నీ ఒకే సైజులో ఉండవు మనకి. సైజెస్ చూడడానికి ఒకేలా ఉన్న గ్రామ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. మనకి 5 రేకుల మందార పూలు చాలా మంది అమ్మవారికి పూజ చేసేటప్పుడు మందార పూలతో పూజ చేస్తారు కదా! అలాగా ఇవి రెడ్ కలర్ అన్నమాట. మనకి ఇందులో కూడా కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి. మనకి 5 రెక్కలు మందార పూలన్నమాట. నెక్స్ట్ మీకు సంపెంగ పూలు చూపించాను కదా! ఆ సంపెంగ పూలు ఇలా ప్యాకెట్ కూడా తీసుకోవచ్చండి. ఇది హాఫ్ కేజీ అన్నమాట. ఇందులో మనకి 108 కావాలి కదా! అష్టోత్తరంకి. ఇంకా ఎక్కువే ఉంటాయి ఇవి. 110కి అబోనే ఉంటాయన్నమాట. మనం ఇలా ప్యాకెట్స్ కూడా తీసుకోవచ్చు. లేదనుకుంటే మనకి విడివిడిగా కూడా మనకి ఫ్లవర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. అన్నీ కూడా మీకు ఆ రోజు సిల్వర్ కాస్ట్ ఎలా ఉందో ఆ ప్రైస్‌కి ఇస్తారు. తర్వాత మీకు ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ చూపించాను కదా! అవి బాక్సెస్ అన్నమాట. ఇంకొన్ని సంపెంగ పూలు కూడా మనకి ఇదొక సైజు. ఆ రెండిటికి మీడియం సైజులో ఉన్నవి. వచ్చేసరికి మీకు ఫ్లవర్స్ చూపించాను కదా! 2 లేయర్స్ వచ్చినవి. అందులోని కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. మనకి చూడ్డానికి అన్నీ ఒకేలా అనిపించినా సరే కూడా సైజెస్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయండి. ఇవి కూడా చాలా బావున్నాయి. మనకి పుప్పొడి కూడా మనకి రెడ్ కలరు, గోల్డ్ కలర్ వచ్చేవి కూడా ఉన్నాయన్నమాట. మరొక ప్యాకెట్ వచ్చేసరికి ఇది హాఫ్ కేజీ అండి. వీటిలో ఏంటంటే ఫ్లవర్స్ చాలా ఎక్కువుంటాయి. కౌంట్ చేయరనమాట. ఇవి హాఫ్ కేజీ అలా సెపరేట్‌గా పెడతారు. మీరు అలా తీసుకున్నా తీసుకోవచ్చు. మనకి కౌంట్ చేసి కూడా ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. ఇదొక మోడలు. మనకి ఇదొక మోడల్ అండి. పెటల్స్‌లా వచ్చాయన్నమాట. మీకు ఇందులోనే కొన్ని ప్యాకింగ్స్ రిమూవ్ చేయించి ఒక్కొక్కటి చూపిస్తాను. తర్వాత మీకు లేయర్స్‌లో వచ్చాయి కదా ఫ్లవర్స్. ఇదొక మోడల్ అనమాట. యాక్చువల్లీ సైజు ఇదొకటి డిఫరెంటు. ఇదొకటొచ్చేసరికి మనకి 2 లేయర్స్‌లో వచ్చాయన్నమాట. పైన ఒక మోడల్‌లో పెటల్స్ వచ్చాయి. కిందన ఒకటొచ్చాయి. నెక్స్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో ఇచ్చారు. ఈ ఫ్లవర్ అయితే చాలా బావుందండి. ఫస్ట్ లేయర్ పెటల్స్ ఏమో రౌండ్ కలర్‌లో వచ్చాయి. తర్వాత లీఫ్ మోడల్‌లో ఉన్న లేయర్ వచ్చిందన్నమాట. చూడ్డానికైతే చాలా బావున్నాయన్నమాట. సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో వచ్చాయి. మీకు 5 రేకుల మందార పూలు చెప్పాను కదా! అందులోనే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో వచ్చాయన్నమాట. పుప్పొడికి రెడ్ కలర్ ఇచ్చారు. చాలా అంటే చాలా బావున్నాయి. ఒక్క ఫ్లవర్ పెడితే చాలు. అందులోనే 5 రేకుల మందార పూల్లో మనకి కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. పింక్ అండ్ రెడ్ కాంబినేషను, యెల్లో, రెడ్ ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మనకి కలర్స్‌లో కావాలనుకుంటే కలర్స్‌లో తీసుకోవచ్చు. ఇది వాష్ చేసినా పోవండి. అలానే ఉంటాయి. తర్వాత మీకు లోటస్ చూపించాను కదా! ఇది ఒక సైజ్ అనమాట. ఇందులోనే మనకి రోజెస్ ఉన్నాయండి. ఆ రోజెస్ ఎంత బావున్నాయంటే ప్రతి రోజు కూడా ప్రతి పెటల్ కూడా చాలా రియాలిటీగా ఉందనమాట. మనకి గోల్డ్ కోటెడ్‌లో వచ్చాయి. ఇదొక మరొక
ఫ్లవర్ అన్నమాట. అది కూడా మీకు ఫ్లవర్ తీపించి చూపిస్తాను. ఇవొచ్చేసరికి చాలా డిఫరెంట్ మోడల్‌లో వచ్చాయండి. ఈ పువ్వు వచ్చేసరికి చాలా బావుంది. నెక్స్ట్ ఇదొక కలరు పర్పుల్‌లో వచ్చిందనమాట. రాణి కలర్‌లో అంటారు కదా! 2 లేయర్స్‌లో వచ్చింది. ఫ్లవర్స్ నేమ్స్ అయితే తెలియకపోయినా మోడల్స్ అయితే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ గోల్డ్ కమలాలండి. ఇవి చాలా మంది పెడుతున్నారిప్పుడు. అంటే బంగారు పుష్పాల్లా కనిపిస్తాయి. లోటస్ ఎన్ని లేయర్స్ వచ్చాయో, ఎంత రియాలిటీగా ఉందో నాకైతే చాలా నచ్చిందనమాట. తర్వాత ఇదొక మోడల్ అనమాట. దీని పెటల్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా వచ్చింది. ఫ్లవర్ కూడా కొంచెం పెద్ద సైజ్ వచ్చిందనమాట. మనకి పువ్వులు ఒక 3 ఫోటోకి ఇలా పెట్టినా సరే కూడా డైలీ నిత్య పూజలో పెట్టుకున్నా చాలా బావుంటాయనమాట. ఇదొక ఫ్లవరు లేయర్స్ 3 లేయర్స్ కింద వచ్చాయి. గోల్డ్, సిల్వర్ కాంబినేషన్‌లో ఇచ్చారు. మధ్యలో చిన్న చిన్న డాట్స్‌లో ఇచ్చారు. రియాలిటీగా ఉంది. ఇదొక మోడల్ అనమాట. ఇది సింబల్ మోడల్‌లో లేయర్స్ వచ్చి మనకి పుప్పొడి మీద రెడ్ కలర్ ఇచ్చారనమాట. మళ్ళీ మీకు గోల్డ్ అండ్ 3 లేయర్స్‌లో వచ్చిన ఫ్లవర్స్ మనకి మధ్యలో మొగ్గలాగా వచ్చిందనమాట. బడ్ టైప్‌లోని. అది కూడా చాలా బావుంది. ఇంకా చాలా కలెక్షన్ ఉందండి. నేను కొన్ని మాత్రమే పిక్ ఔట్ చేసి పెట్టాను. ఇదొక మోడలు. మీకిక్కడ ఓన్లీ 8 పెటల్స్‌లా వచ్చాయన్నమాట ఫ్లవరు. అది కూడా చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి మధ్యలో సిల్వర్, గోల్డ్ ఇవ్వడం వల్ల ఫ్లవర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుందనమాట. మీకు ఒక్కొక్క ప్యాకింగ్‌లో ఒక్కొక్కటి నేను తీసి చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్ చూసారా ఎంత బావుందో! మనకి లీఫ్ ఎలా వస్తుందో ఆ మోడల్‌లో 3 లేయర్స్ కింద వచ్చాయి. మధ్యలో గోల్డ్ మనకి సిల్వర్ లాగా డాట్స్ అనేవి ఇచ్చారు. మధ్యలో ఒక లేయర్‌కైతే డాట్ డాట్ మోడల్ ఇవ్వడం వల్ల మీకు షైనింగ్ మీద కనిపించట్లేదు కానీ అక్కడ మాకు కెమెరా లేకుండా ఉండేటప్పుడైతే ఇంకా బాగా కనిపిస్తుందండి. ఓవరాల్‌గా ఫ్లవర్స్ అయితే నేను కొన్నయితే తీసి పెట్టాను. ఇంకా అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇవే మోడల్స్‌లోని మనకి సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అంటే గ్రామ్స్ లెక్కన మనం పూజకు వాడుకోవడానికి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బావుంటాయి. మనకి లేదు బిగ్ సైజ్ కావాలనుకున్న అష్టోత్తరం గాని, అష్టలక్ష్మి ఫోటోస్‌కి పెట్టడానికి గాని అన్నిటికి చాలా అంటే చాలా బావుంటాయి. నేను చాలా షాపింగ్స్ అయితే చేశాను. ఒకే దగ్గర ఇంత కలెక్షన్ అయితే లేదు. అది కూడా మనకి హోల్‌సేల్ ప్రైస్‌కే రావడం అన్నది చాలా మంచి విషయమే కదా! అందువల్ల మన వైజాగ్ వాసులు గాని, ఎక్కడైనా ఔట్ స్టేషన్‌లో ఉన్నవాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. దీంతో పాటు ఇంకొన్ని ఫ్లవర్స్ యాక్చువల్లీ మీకు ఒకలాగే కనిపించిన సైజెస్ వేరనమాట. అవి కూడా కొన్ని బాక్సెస్‌లో ఇలా సెట్ చేశారు. ఇంకా నేను ఇక్కడ చాలా సిల్వర్ కలెక్షన్ అయితే షూట్ చేశానండి. అది కూడా పార్ట్ 2లో పెడతాను. ఒకే దాంట్లో వీడియో లెంత్ అయిపోతుందని ఓన్లీ ఫ్లవర్ కలెక్షన్ మాత్రమే పెట్టాను. ఇంకా ఫ్లవర్స్ బాక్సెస్‌లో అక్కడ పెట్టారండి. నేను మెయిన్‌గా కొన్ని ఉన్నవైతే పిక్ ఔట్ చేసి మీకు చూపించాను. ఇందాక 5 రెక్కల మందారం ఉంది కదా! అది చిన్న సైజ్ అనమాట. మీకు పెద్ద సైజ్ చూపించాను కదా! అలా సైజెస్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈ మధ్య ఈ లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుంటున్నారు కదండీ! యాక్చువల్లీ ఇది లక్ష్మీ అమ్మవారు వేరుగా తీసుకోవాలంట. ప్లేట్ వేరుగా తీసుకోవాలి. ఫ్లవర్స్ వేరుగా తీసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న ఫ్లవర్స్ అండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం రెగ్యులర్‌గా అష్టోత్తరానికి వాడుకునేవి. తర్వాత ఇవి రోజెస్ అండి. మనకి ఇవి కూడా సిల్వర్‌వే అన్నమాట. పర్మనెంట్ ఎనామిల్ పెయింట్‌లో ఉన్నాయి. ఇవి డెకరేటివ్ పీస్‌గా పెట్టుకోవచ్చు. గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. షో పీస్ కింద షోకేస్‌లో పెట్టుకోవచ్చన్నమాట. మనం ప్రపోజ్ చేసేటప్పుడు కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ అమ్మవారికి తాంబూలము, అరటిగెల, నెక్స్ట్ కొబ్బరికాయ అన్నమాట. మనకి వెండిది కూడా వచ్చేసింది. గంగాలం అంటారు కదా! వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదం పెడతారు. నేను కొన్ని ఫ్లవర్స్ అయితే పిక్ ఔట్ చేసి పెట్టుకున్నాను. నేను తీసుకున్నవి. చెల్లి, నేను, అక్కకైతే కొన్ని తీసుకున్నాను. దీంతో పాటు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇక్కడ. చాలా అంటే చాలా బావుంది. సిల్వర్ కలెక్షన్ అయితే. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నేను ఆల్రెడీ కాంటాక్ట్ నంబర్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. మీరు కాల్ చేసి కూడా వెళ్ళొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా విజయలక్ష్మి పేరు చెప్తే ఇంకా బెస్ట్ ప్రైజ్ అయితే మీకొస్తుంది. తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ ఇదేంటంటే పెద్ద లోటస్ అండి. ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు కదా! నా పూజా వీడియోస్‌లో చూస్తే అది మీకు తెలుస్తుంది. సిల్వర్ అండ్ మనకి గోల్డ్ కలర్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతానికి, నెక్స్ట్ దసరా టైంలోని అమ్మవారి రూప్ పెట్టుకుంటారు కదా! కొబ్బరికాయకది అలంకరించడానికి. అందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లోని నెక్స్ట్ ప్యూర్ సిల్వర్‌లో ఉన్నాయి. అండ్ మనకి కలర్ డిజైన్ చేసినవి కూడా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బావున్నాయి. ఇవి రెగ్యులర్‌గా మనము పూజ చేసుకునే పుష్పాలండి. రెగ్యులర్‌గా నా పూజా వీడియోస్‌లో చూస్తే ఇందాక ప్లేట్ మీద చూసారు కదా! ఆ వీడియోస్‌లో మీరు చూస్తే తెలుస్తుందనమాట. రెగ్యులర్ పూజ చేసుకునే వాటిలో ఎన్ని మోడల్సో మధ్యలో ఉన్న ఒక రెడ్ స్టోన్‌తో వచ్చే అండ్ చిట్టి గాజులండి ఇక్కడ గోల్డ్ కలర్‌లో ఉన్న చిట్టి గాజులు వెండివి ఉన్నాయి. అండ్ సిల్వర్ కలర్‌లో ఉన్నవి కూడా ఉన్నాయి. తర్వాత మారేడు దళాలంటారు కదా! అవి కూడా ఉన్నాయి. ఈ రెగ్యులర్ ఫ్లవర్స్‌లో అయితేనండి ఇంకా మరి చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా షూట్ చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుందనమాట. మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.